కార్మిక పక్షపాతి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం. ఆత్మీయతంగా అల్పాహారం తినిపించి కృతజ్ఞత చాటుకున్న కార్మిక సోదరులు. భూపాల్పల్లిలో కేటీకే 8 గనిని సందర్శించి కార్మికులతో నేరుగా మమేకమైన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారి పట్ల కార్మికులు చూపిన ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంటుంది. అధికారిక పర్యటనలో భాగంగా గనిని పరిశీలించిన అనంతరం అక్కడి సింగరేణి కార్మికులు ఎంతో ప్రేమతో తమ సొంత చేతులతో సిద్ధం చేసిన అల్పాహారాన్ని మంత్రికి ఆప్యాయంగా అందించారు. ఆత్మీయంగా అల్పాహారం స్వీకరిస్తూ కార్మికులతో సరదాగా మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఇలాంటి ఆత్మీయ కలయికలు కార్మికులు మనోబలాన్ని పెంచడమే కాకుండా వారి సమస్యల పట్ల మంత్రికి మరింత బాధ్యతను కల్పిస్తాయనడంలో సందేహం లేదు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని రాష్ట్రంలోని వివిధ జిల్లాల రైతులతో నేరుగా మాట్లాడి సాగు పరిస్థితులు, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి వినియోగం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటలు సాగుపై రైతులకు శాస్త్రీయ సలహాలు అందించాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాలు, సాగునీటి వనరులు, విద్యుత్ సరఫరా పరిస్థితులను విశ్లేషించి ప్రాంతానికి అనుగుణంగా ఏ పంటలు సాగు చేయాలో రైతులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలపై రైతులు విస్తృత అవగాహన కల్పించి వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తుమ్మల సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరాబండలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో కలిసి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటర్ సవరణ ప్రక్రియను పరిశీలించారు. జూలై 24తో గడువు ముగియనున్న నేపథ్యంలో అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగించకుండా బిఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి అర్హ ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం నింపేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. హైదరాబాద్ లో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ఓటర్ సవరణ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని పేర్కొన్న మంత్రి మిగిలిన రోజుల్లో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ఒక్కరి ఓటు కూడా కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బిఎల్ఓలపై దాడులు సరికాదని, ప్రజలు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఓటరు సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల సవరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సవరణ ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్ల సవరణ ఒక ఎత్తు. నేను అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటర్కు కోల్పోవద్దని పార్టీ పక్షాన అనేక సమీక్షలు, బాధ్యతలు, బిఎల్ఏలకు ట్రైనింగ్లు ఇచ్చి ఫీల్డ్ మీద దింపుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్లో కంపేరిటివ్ గ్రామీణ ప్రాంతాల ఓటర్ సవరణ తీసుకుంటే చాలా తక్కువగా ఉంది. ఇలా 14వ తారీఖు 24వ తారీఖు లాస్ట్ డేటు కాబట్టి నేను హైదరాబాద్లో ఉన్న ఓటర్లందరినీ కోరుతా ఉన్నా, అర్హత కలిగిన ఒక్క ఓటర్ కూడా మిస్ కాకుండా మీ ఓటర్ సవరణ చేయించుకోండి. సింపుల్, బిఎల్ఓ ఉన్నాడు, బిఎల్ఏ ఉన్నాడు, లేదంటే ఆన్లైన్లో ఉంది. ఏ పద్ధతిలోనైనా సరే ఓటర్ల సవరణ సందర్భంగా మీ ఓటు హక్కును కోల్పోయే ప్రయత్నం జరగద్దని నేను ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యుడు నవీన్ యాదవ్ గారి నియోజకవర్గంలో ఈరోజు ఈ సవరణ కార్యక్రమాన్ని సమీక్షించడానికి వచ్చినాం. హైదరాబాద్ జిల్లాలో ఉన్న 15 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తూ ఉన్నాం. శాసనసభ్యులు వాళ్ళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లలో సమీక్షిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తరఫున కూడా బిఎల్ఓలు అలా పనిచేస్తూ ఉన్నారు. కానీ ప్రజల స్పందన అవసరం. ప్రజల సహకారం లేనిది ఏమి కూడా సాధ్యం కాదు. కాబట్టి ప్రజలకే నేరుగా హైదరాబాద్ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తెలంగాణ వ్యాప్తంగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకం. భవిష్యత్తు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాన్ని నిర్మించేటువంటి ఓటు హక్కు మీకు లేకపోతే అది పూర్తిగా మంచిది కాదు. కాబట్టి అధికారులు వచ్చినా రాలుకున్నా మీకున్నటువంటి అన్ని అవకాశాలు వినియోగించుకొని ఒక్క ఓటు హక్కు మిస్ కాకుండా అర్హత కలిగిన ఓటు హక్కు. ఇవాళ ఇన్ని రేషన్ కార్డులు తీసుకుంటా ఉన్నారు, వీటన్నిటికీ ఇబ్బంది జరగదు. ఇందిరా మిల్లు రేపు 1,00,000 ఇళ్ళు కట్టబోతా ఉన్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది. ఇవన్నీ మీకు అన్ని రేపు పొద్దున రేషన్ కార్డు లేకపోతే ఇవన్నీ రేపు ప్రూవ్కి ఇబ్బంది అవుతాయి. కాబట్టి అర్హత కలిగిన ఓటర్లందరూ తమ తమ యొక్క ఓటు హక్కును కోల్పోకుండా ఈ ప్రక్రియలో భాగస్వామ్యులు కావాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన
కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తాం. బిఎల్ఎల్ పైన పనిచేసిన దాడి జరిగింది సార్, దానిపైన అటువంటి ఇప్పుడు ఇది డెమోక్రటిక్ ప్రజాస్వామ్యానికి సంబంధించిన పని. ఇటువంటి దాడులు వీడులు అనేటువంటి మూర్ఖత్వం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు సవరణ కొరకు వస్తున్నటువంటి వాళ్ళను భాజపా ఎన్నికల కమిషన్ టోపీ పెట్టింది, బ్యాడ్జ్ ఇచ్చింది. ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి బ్యాగుతో సహా వాళ్ళకి రికగ్నిషన్ కొరకు ఇచ్చినారు. కాబట్టి వాళ్ళకి అందరూ సహకరించమని సందర్భంగా కోరుతాం. పొడిగించే అవకాశం ఉందా సార్? ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము కూడా పార్టీ తరఫున రిప్రజెంట్ చేసాం. ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం ఏదో తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు. ఎన్నికల కమిషన్ కోరుతా ఉన్నాం. గడువు తక్కువ ఉంది. హైదరాబాద్ లో ఓటర్ల సవరణ శాతం చాలా తక్కువ ఉంది కాబట్టి గడువు పెంచాలనేటువంటి కోరిక కూడా కోరుతున్నాం. కానీ గడువు లోపల కూడా ఇప్పటికే దాదాపు 20 రోజులు అయింది, ఇక 10 రోజులే ఉంది. గడువు ఎంతున్నా లేకున్నా చేయాలనుకుంటే వెంటనే చేయడానికి అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 80, 90, 70% ఓటర్ల సవరణ జరిగింది, ఆన్లైన్ అయిపోయింది. హైదరాబాద్ సంబంధించి వచ్చేటప్పటికి కొంత నిర్లిప్తగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి హైదరాబాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తాను. అదే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఓటర్ల సవరణలో పాల్గొనండి, మీ ఓటు హక్కు మీరు కాపాడుకోండి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరాబండ వినాయక నగర్ బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో కలిసి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి దవాఖానాలో అవసరమైన అన్ని రకాల పరీక్షలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని 169 బస్తీ దవాఖానాల పనితీరును మెరుగుపరచేందుకు ప్రత్యేక అధికారులను నియమించామని, ప్రతి దవాఖానాపై నివేదికలు సిద్ధం చేసి లోపాలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. బస్తీ దవాఖానాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడంతో పాటు వర్షాకాలంలో సీజన్ వ్యాధుల నివారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హైదరాబాద్ లో ఉన్న 169 బస్తీ దవాఖానాలో హైదరాబాద్ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి పిహెచ్ఎంసీ అధికారులు, కలెక్టరేట్ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఈరోజు ఒక్కొక్క బస్తీ దవాఖానాకు ఒక్కొక్కరు ఇన్ఛార్జిగా వేసుకొని ఆ బస్తీ దవాఖానాను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాటిని ఏ విధంగా అక్కడ అవసరమైతే సరిచేస్తూ ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకొని బస్తీ దవాఖానాలు ప్రాపర్గా పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. నేను 133 వినాయక్ నగర్ బోరబండ ఈ యొక్క మరి బస్తీ దవాఖానాకు నేను ఒక అబ్జర్వర్ గా ఇన్ఛార్జ్ గా నేను ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ ఉన్నటువంటి దానిలో ప్రస్తుతానికి ఒక సూచన చేస్తే అక్కడ ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ విధంగా 169 బస్తీ దవాఖానాలో అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, సిబ్బంది కొరత కావచ్చు, మందులకు సంబంధించి కావచ్చు, ఏ అంశం ఉన్నా ఈ యొక్క అధికారులు అక్కడ సందర్శించి ఒక ఫార్మెట్ ఇచ్చినాము. ఆ ఫార్మెట్ ప్రకారంగా ఆ నివేదికనంతా కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ యొక్క బస్తీ దవాఖానాలు ప్రాపర్ గా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం. నేను ఈ సందర్భంగా 169 బస్తీ దవాఖానాల్లో ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ పేద ప్రజలకు సంబంధించిన సేవలు అందించే బస్తీ దవాఖానాలు బాగుండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే మీరు కూడా రాజకీయాలకు అతీతంగా ఎక్కడైనా ఏదైనా బస్తీ దవాఖానాలో ప్రభుత్వ పరంగా ఏదైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అనుకుంటే దయచేసి హైదరాబాద్ డిఎంహెచ్ఓ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, నాకు కానీ ఎవరికి కాగితం ఇచ్చినా స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా తప్పకుండా ప్రభుత్వం నుంచి ఆ సమస్యను పరిష్కరిస్తాం. హైదరాబాద్ బస్తీ దవాఖానాలు పేద ప్రజలకు గుండె చప్పుడుగా వారికి అన్ని రకాల సేవలు అందించే కార్యక్రమం చేస్తాం. దీంతో పాటుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లను మరి ఇస్కాన్ వాళ్ళతోటి హరే రామ హరే కృష్ణ మిషన్ తోటి కోఆర్డినేట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా చేస్తా ఉన్నాం. నిన్న మొన్న కూడా చాలా మంది సోషల్ మీడియాలో చేస్తా ఉన్నారు. చాలా బాగుంది రుచి అని. మీరు ఆ విషయం లోపల కూడా ఎక్కడైనా ఈ యొక్క ఇందిరమ్మ క్యాంటీన్లకు సంబంధించి కూడా అక్కడ హెల్త్ లేదా హైజెనిక్ అంటే మంచి బలమైనటువంటి ఆహారాన్ని ఇస్తా ఉన్నారా లేదా అనేటువంటిది దయచేసి ఎవరైనా సూచన చేయడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఇటు పేదలకు సంబంధించినటువంటి బస్తీ దవాఖానా కావచ్చు, అటు ఇందిరమ్మ క్యాంటీన్లు రెండు ప్రాపర్ గా పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా జిల్లా అధికారులందరి సహకారంతో సమీక్ష నిర్వహించుకొని కార్యాచరణ తీసుకుంటున్నాం. ఇది భవిష్యత్తులో ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి, ఎందుకంటే సీజన్ కూడా మారింది, ఎండాకాలం నుంచి వర్షాకాలము లేదా ఇతరత్ర వాతావరణ మార్పులకు అనుగుణంగా ఇక్కడ ఇబ్బంది జరగద్దనే ఆలోచనతో కార్యక్రమం తీసుకున్నాం.
ఓకేనా? అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారి ఆదేశాలతో సహకారంతో హైదరాబాద్ నగరంలోని అన్ని బస్తీ దవాఖానాలు కూడా ప్రాపర్ వేగా పనిచేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అందులో జిల్లా మంత్రిగా మా పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో 170 బస్తీ హాస్పిటల్లో అందరినీ కూడా ఒక్కొక్క అధికారిని ప్లస్ మినిస్టర్స్ని అపాయింట్ చేయడము, ప్రతి ఒక్క బస్తీ దవాఖానా ఏ రకంగా పనిచేస్తుంది, అక్కడ వాళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది కూడా కేస్ స్టడీ చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా బస్తీ దవాఖానాలు ప్రజలకి, పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు బోరబండ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బోరబండ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ అన్న బస్తీ దవాఖానాకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఇక్కడ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఫుల్ఫిల్ చేసి ప్రజలకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ దవాఖానా అందుబాటులో ఉండే విధంగా పేద ప్రజల హెల్త్ దృష్ట్యా ఆలోచన చేసి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఇంకా మిగతా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా మేము ఒక అన్నగారు చెప్పినట్టు, పొన్నమన్న చెప్పినట్టు అన్నీ కూడా తెలుసుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా బస్తీ దవాఖానా పనిచేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తాం. తుంగతుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ మందుల సామేల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు మరింత ఉత్సాహంతో సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్యు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారితో కలిసి బోరబండలో ఓటర్ సవరణ ప్రక్రియ పరిశీలించడం జరిగింది. ఓటర్ సవరణ ప్రక్రియలో ఇంకా 10 రోజులు మాత్రమే ఉందని, బిఎల్ఏ, బిఎల్ఓలతో సమన్వయం చేసుకుని అర్హత కలిగిన ఒక ఓటు కూడా పోకుండా చూసుకోవాలని సూచించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారం నింపాలని, ఫారం నింపితేనే ఓటు ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఓటర్ సవరణ ప్రక్రియ తక్కువగా ఉందని, ఈ 10 రోజులు పార్టీ బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని ఈ తెలంగాణ గడ్డ మీద రాజకీయ ముఖ చిత్రం నుంచి తుడిచిపెట్టే వరకు ఏ కాంగ్రెస్ కార్యకర్త విశ్రమించడు. శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ ఫెయిల్. బడులు తెరిచి నెల రోజులు గడిచినా విద్యార్థులకు ఇంకా పుస్తకాలు, యూనిఫామ్లు అందలేదు. విద్యాశాఖను తన వద్దే పెట్టుకొని సర్కార్ బడులను సర్వనాశనం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు లోక్సభ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనలో రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన ఎంపీలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పెండింగ్ ప్రాజెక్టులపై ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎం ఐఐఎం ఏర్పాటు, మెట్రో ఫేజ్ 2 రీజనల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవనం, తుంగభద్ర జలాలు, గోదావరి కావేరి అనుసంధానం, తుమ్మిడిహట్టి ప్రాజెక్టు, బుల్లెట్ రైలు, ఆదిలాబాద్ వరంగల్ ఎయిర్పోర్ట్ల వంటి కీలక అంశాలపై కేంద్రం నుంచి అనుమతులు, సహకారం సాధించాలని ఎంపీలకు కోరారు. అన్ని పార్టీల ఎంపీలు సమన్వయానికి ఢిల్లీ తెలంగాణ భవన్ లో ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ కిషోర్ మక్వాలా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా సంస్కరణలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాట్లు, విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, లంచ్, రవాణా సౌకర్యాలపై సీఎం వివరించారు. ఎస్సీలకు జనాభా శాతానికి మించి అవకాశాలు కల్పిస్తున్నామని, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలు చేస్తున్నామని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి కేంద్రం నుంచి మరింత సహకారం అందేలా చొరవ చూపాలని జాతీయ ఎస్సీ కమిషన్ ను కోరారు. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है।
इसके अलावा मर्दाना घड़ियां, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएं। हमारा पता है मॉडर्न ट्रेंड, बीबी का चश्मा रोड, टिकलकुंडा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।